హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దత్తాంశ వివరణను చూద్దాం. సో డేటా ఇంటర్ప్రిటేషన్ అనగా దత్తాంశ వివరణను మనం చూద్దాం. దత్తాంశ వివరణలో ముఖ్యంగా మనకు బార్ గ్రాఫ్లు కానీ, లైన్ గ్రాఫ్లు కానీ లేదా పై చార్ట్లు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి ముఖ్యంగా మనం బేసిక్స్ని చూసుకున్నట్టయితే మనము నిష్పత్తి మరియు అనుపాతాలు లేదా శాతాల నుండి అడుగుతారు. సో మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ను చేయాలంటే మొదటగా శాతాలు మరియు నిష్పత్తి అనుపాతము మరియు సరాసరి సరిగ్గా తెలిసి ఉండాలి. సో దీనికి సంబంధించిన కొన్ని సూత్రాలను మనం మొదటగా చూద్దాం. ఎక్స్లో వై శాతాన్ని చూసినప్పుడు y% ఆఫ్ ఎక్స్ అనగా y/100 లేదా x% ఆఫ్ y అని అడిగినప్పుడు దీన్ని మనం xy/100గా చెప్పవచ్చు. అదేవిధంగా x అనేది yలో ఎంత శాతం అని అడిగినప్పుడు మనము xని yతో పోల్చడం జరుగుతుంది కాబట్టి x/y ఇంటూ 100గా చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఒక సంఖ్య nను x% పెంచడం అనగా ఈ నెంబర్ nను 1 ప్లస్ x/100తోని మరియు x శాతం తగ్గించడం అనగా x మైనస్ 1 మైనస్ x/100తో గుణించడం జరుగుతుంది. అదేవిధంగా పెరుగుదల శాతం ఒక సంఖ్య 180గా అయింది అని అంటే విలువలో పెంపు 60 గాను మరియు మొదటి విలువను 120 గాను తీసుకుంటాము. సో అనగా 1/2 50% పెరిగినట్లు మనం చెబుతాము. సో విలువలోని పెరుగుదల బై మొదటగా ఉన్న విలువ ఇంటూ 100 గాను, అదేవిధంగా తరుగుదల శాతం తగ్గుదల శాతాన్ని విలువలోని తగ్గింపు బై మొదటి విలువ ఇంటూ 100గా మనం చెబుతాము. సో ఇదే విధంగా 200 అనే సంఖ్య 150గా అయినప్పుడు విలువలోని తగ్గుదల శాతాన్ని మనం 50/200 అనగా 1/4 ఈ భిన్నాన్ని మనం శాతాలోకి మార్చుకోవడం వల్ల 25%గా వస్తుంది. సో ఈ విధంగా విలువలోని తగ్గుదల పర్సంటేజ్ను చూసాము. అదేవిధంగా x అనేది y కంటే ఎంత శాతం ఎక్కువ అనే ప్రశ్నను అడిగినప్పుడు దానికి జవాబు ముఖ్యంగా x అనేది y కంటే ఎక్కువ కాబట్టి x మైనస్ y గాను మరియు మనం దీనిని y చే పోలుస్తున్నాం కాబట్టి y ఇంటూ 100 గాను దీన్ని చెప్పవచ్చు. అనగా 150 అనేది 120 కంటే ఎంత శాతం ఎక్కువ. దీన్ని మనం చూసినట్టయితే 150 మైనస్ 120 బై 120 ఇంటూ 100గా చెప్పవచ్చు. సో ఇక్కడ 30/120 ఇంటూ 100 అనగా 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 25%గా మనం దీన్ని చెప్పవచ్చు. అదేవిధంగా x అనేది y కంటే ఎంత శాతం తక్కువ. సో మొదటగా x అనేది y కంటే తక్కువ అని చెబుతున్నాము. సో పర్సంటేజ్ వచ్చేసి y మైనస్ x బై మనము yతో పోల్చడం ద్వారా y ఇంటూ 100గా మనం చెప్పవచ్చు. దీనికి ఉదాహరణకు మనం ఏదైనా ఒక కంపెనీని తీసుకున్నట్లయితే ఆ కంపెనీ యొక్క ఉత్పత్తి ఉదాహరణకు 2010లో 1000 యూనిట్లు అయితే 2011లో 4000 యూనిట్లు, 2012లో 12000 యూనిట్లు, 2013లో 24000 యూనిట్లు, 2014లో 40000 యూనిట్లుగా చెబుతాము. సో ఈ ఉదాహరణ నేను ఇచ్చినట్లయితే ఏ రెండు వరుస సంవత్సరాల మధ్య ఉత్పత్తిలోని పెరుగుదల శాతం
ఎక్కువగా ఉంది. సో ఉత్పత్తిలోని పెరుగుదల శాతం గరిష్టంగా ఉన్న వరుస సంవత్సరాలు మనం చూసినట్లయితే ఏదేని ఒక సంఖ్య మొదటగా చూసినట్లయితే ఉత్పత్తిలోని పెరుగుదల 3, ఉత్పత్తిలోని పెరుగుదల 8, ఉత్పత్తిలోని పెరుగుదల 12, ఉత్పత్తిలోని పెరుగుదల 16గా మనం చెప్పవచ్చు. కానీ ఇవి ఉత్పత్తిలోని పెరుగుదల శాతము అని మనము చెప్పలేము. సో ఉత్పత్తిలోని పెరుగుదల శాతానికి ముందుగా మనం పెరుగుదల శాతం కనుక్కోవాలి. ఒక నెంబరు 4 రెట్లు అయింది అని అంటే అది 300% పెరిగినట్లు లెక్క. అదేవిధంగా ఒక సంఖ్య 3 రెట్లు అయింది అనగా అది 200% పెరిగినట్లు లెక్క. అదేవిధంగా ఒక సంఖ్య 2 రెట్లు అయినచో అది 100% పెరిగిందని, ఒక సంఖ్య 2 రెట్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు దానిలోని పెరుగుదల శాతం 100%గా చెప్పవచ్చు. అనగా 2010 నుండి 2011 వరకు గల ఉత్పత్తిలోని పెరుగుదల శాతం అధికంగా ఉన్నట్టు మనం చెప్పవచ్చు. అనగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, పెరుగుదల శాతం అనగా పెరుగుదలలోని కేవలం పెరుగుదలను కాకుండా అది ఏ విలువ పైన పెరుగుతుందో అనేది మనం గమనించాలి. మనం చిత్ర రూపంలో చూసినట్లయితే మొదటగా 2 విలువలను ఇలా తీసుకుందాం. ఈ 3 సంవత్సరాల మధ్య ఉత్పత్తులను మనం చూసినట్లయితే ఏ 2 సంవత్సరాల మధ్య ఉత్పత్తిలోని పెరుగుదల అన్నప్పుడు 1, 2, 3 ఉత్పత్తిలోని పెరుగుదల 2, 3ల మధ్య ఎక్కువగా ఉన్నట్టు మనం చెప్పవచ్చు. కానీ ఉత్పత్తి శాతంలోని పెరుగుదలను మనం చూసినట్లయితే మొదటగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 100% గాను మరియు ఇది 100 కంటే కొంచెం ఎక్కువగాను ఉండడం వల్ల ఇది 100 కంటే ఎక్కువ శాతంగా మనం చెబుతాం. అదేవిధంగా మనం ఇక్కడ దీన్ని చూసుకున్నట్లయితే ఇది 100 కంటే ఒక 25% మాత్రమే ఎక్కువగా ఉన్నట్లు మనం చెప్పగలుగుతాం. అనగా ఇది అప్రాక్సిమేట్గా మనకు 150% పెంపు అయితే ఇది కేవలం 125% పెరిగిందని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా చిత్రాలను చూడడం ద్వారా మనము దానిలోని పర్సంటేజ్ పెరుగుదలను సులువుగా చెప్పే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం కేవలం పెరుగుదలను కాకుండా అది ఏ విలువ పైన పెరుగుతుందో అనేది గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఫ్యాక్టరీ ABCD అనే 5 వస్తువులను ఉత్పత్తి చేస్తుంది అని మనం అనుకుందాం. సో 2010లో ఏ అనే వస్తువుల యొక్క ఉత్పత్తిని మనం చూసినట్లయితే మొత్తం ఉత్పత్తుల సంఖ్యను మనం 2000 అనుకుందాం. 2010లో ఈ 2000లో ఏ అనే వస్తువుల యొక్క ఉత్పత్తిని 25%గా భావించినట్లయితే 2015లో మొత్తం ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల సంఖ్య 3000 కాగా ఏ అనే వస్తువుల ఉత్పత్తి సంఖ్యను నేను 20%గా తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను 2010 నుండి 2015 వరకు ఏ అనే వస్తువులలో ఉత్పత్తిలోని పెరుగుదల నేను అడిగినట్లయితే లేదా ఉత్పత్తి శాతంలో మార్పును నేను అడిగినట్లయితే మొదటగా మనం చూసినట్లయితే ఏ అనేది 2010లో 25% గాను మరియు 2015లో 20% గాను ఉంది. సో ఇది 25% గాను ఇచ్చట 20% గాను ఉంది. కానీ దీని అర్థము అది 5% తగ్గిందని కాదు. ఎందుకు అనంటే 25% 2000లో కనుక 2000లో 25%ని మనం 500గా చెబుతాము. అదేవిధంగా 3000లో 20%ని మనం 600గా చెబుతాము. అనగా మొదటగా ఏ వస్తువుల ఉత్పత్తి 500, 2015లో ఏ వస్తువుల ఉత్పత్తి 600. అనగా పెరుగుదల శాతం 100/500 అనగా 1/5.
అనగా 20%గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం దీన్ని చెప్పవచ్చు. కానీ మనం పొరపాటు పడి అది 5% తగ్గింది అని అనుకోవడానికి వీల్లేదు. సో అదేవిధంగా ఒక పై చార్ట్ ఇచ్చినప్పుడు దీని మొత్తం విలువ ఎక్స్ అని అనుకున్నప్పుడు మనం శాతాలలో చూసినప్పుడు ఈ పై చార్ట్ యొక్క మొత్తం విలువ 100%గాను మరియు డిగ్రీలలో చూసినప్పుడు ఈ పై చార్ట్ యొక్క మొత్తం విలువ 360 డిగ్రీలుగాను, విలువలలో చూసినప్పుడు దీని మొత్తం విలువ ఎక్స్ గాను చెబుతూ ఉంటాము. ఒకవేళ మనము దీనిలోని 25% కనుగొనదలిచినప్పుడు మనము ఈ నిష్పత్తి అనుపాతాలను ఉపయోగించాల్సి ఉంటుంది. 100%కి ఎక్స్ విలువ అయినప్పుడు 25%కి విలువ ఎంత? అనగా ఈ ఎక్స్ను 4చే భాగించవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ మూడింటి సంబంధం ద్వారా మనము ఒకదానిని ఇచ్చినప్పుడు మరొకటి కనుగొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాకు 72 డిగ్రీలకు సంబంధించిన విలువను నేను కనుగొనదలిచినప్పుడు 72 బై మొత్తం డిగ్రీలు 360 బై మొత్తం విలువ, దీనిని మనం విలువలోకి మార్చినప్పుడు మొత్తం విలువ ఎక్స్ గాను, లేదా శాతంగా మార్చాలనుకున్నప్పుడు మొత్తం శాతం 100 గాను చెబుతాము. సో మొత్తం విలువ కాబట్టి దీన్ని మనం ఎక్స్గా చెప్పవచ్చు. సో ఇప్పుడు ఇదే విధంగా ఒక పై చార్ట్ను మనం ఇచ్చినప్పుడు మనం మొత్తం చూసుకున్నట్లయితే 360 డిగ్రీలు అనగా 100%. మొదటగా మనం చూసుకున్నట్లయితే 36 డిగ్రీలు అనేది 10%కి మరియు 18 డిగ్రీలు అనేది 5%కి సమానము. అదేవిధంగా 36 డిగ్రీలు అనేది 10%కి, అదేవిధంగా 54 డిగ్రీలు అనేది 15%కి, 72, 90, 108, 126, 144, 162, 180 అనగా 18 ఎక్కాన్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 15, 20, 25, 30, 35, 40, 45, 50గా చెప్పవచ్చు. అనగా 40% లేదా 144 డిగ్రీలుగా ఇచ్చినప్పుడు మనం దీన్ని 40%గా చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా 72 డిగ్రీలను మనం ఇచ్చినప్పుడు దీనిని 20%గా చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా 54 డిగ్రీలకు ఇచ్చినప్పుడు దీన్ని 15%గా చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా 72 ఇచ్చినప్పుడు 20% గాను, 90 ఇచ్చినప్పుడు 25% గాను, 162 ఇచ్చినప్పుడు 45% గాను మనం చెప్పగలిగితే దీన్ని అతి సులువుగా చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా మనము 9 డిగ్రీలను చూసినప్పుడు 2.5% గాను మరియు 27 డిగ్రీలను చూసినప్పుడు 7.5% గాను మరియు 81 డిగ్రీలను చూసినప్పుడు 22.5% గాను మనం చెప్పవచ్చు. అనగా ఇలా 9 యొక్క గుణిజాలను ఇచ్చినప్పుడు మనము 2.5 యొక్క గుణిజాలను తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇదే విధంగా మనం ఇప్పుడు కొన్ని ప్రశ్నలను చూద్దాం. మొదటగా ఇచ్చిన ప్రశ్నను చదివి అర్థం చేసుకోవాలి. క్రింద ఇవ్వబడిన రేఖాచిత్రంలో 1 నుండి 5వ తరగతి వరకు విద్యార్థుల సంఖ్య 800 అయిన ప్రశ్నలకు జవాబులు కనుగొనండి. సో 5వ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? మొత్తం మంది విద్యార్థుల సంఖ్య 800. 5వ తరగతిలోని విద్యార్థుల సంఖ్యను చూసినట్లయితే మనం 30%గా చెప్పుకోవచ్చు. అనగా 800లో 30%ని 30/100 × 800 అనగా 30 × 8 240గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా 2వ తరగతిలో ఉన్న విద్యార్థులు 4వ తరగతిలో ఉన్న విద్యార్థుల కంటే ఎంత తక్కువ? సో 2వ తరగతిలో ఉన్న విద్యార్థులు 20% గాను మరియు 4వ తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య 25% గాను మనం చెప్పవచ్చు. అనగా 2వ తరగతిలో ఉన్న విద్యార్థులు 4వ తరగతిలో ఉన్న విద్యార్థుల కంటే 5% తక్కువగా మనం చెప్పవచ్చు. 5% అనగా మొదటగా మనం చూసినట్లయితే మొత్తం విద్యార్థుల సంఖ్య 800 మరియు దీనిలో 10% మనం చూసినట్లయితే 80గా చెప్పవచ్చు. దీనిలో 5%ని మనం గమనించినట్లయితే 40గా చెప్పవచ్చు. సో దీని జవాబు 40. అదేవిధంగా 1వ తరగతి మరియు 3వ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? 1వ తరగతి మరియు 3వ తరగతిని మనం జత చేసినట్లయితే
10 ప్లస్ 15 అనగా 25%. సో 800లో 25% మనం కనుగొన్నట్లయితే 200 మంది విద్యార్థులుగా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం అదేవిధంగా తర్వాత ప్రశ్నను చూద్దాం. 1వ తరగతి మరియు 4వ తరగతిలో విద్యార్థుల మధ్య నిష్పత్తి. సో మనము విద్యార్థులను కనుక్కోకుండానే విద్యార్థుల మధ్య నిష్పత్తిని వాటి శాతాల ద్వారా కనుగొనే అవకాశం ఉంటుంది. మొదటగా 1వ తరగతిలోని విద్యార్థుల శాతం మనం చూసినట్లయితే 10% గాను, మరియు 4వ తరగతిలోని విద్యార్థుల సంఖ్యను శాతాన్ని చూసినట్లయితే 25%గా మనం చెప్పవచ్చు. ఇరువైపులా మనం శాతాన్ని తొలగించి దీనిని సూక్ష్మీకరించినట్లయితే 5 2 5 5ల అని చెప్పవచ్చు. సో ఇచ్చిన శాతము 2:5గా మనం చెప్పవచ్చు. ఇదే విధంగా 3వ తరగతిలో ఉన్న విద్యార్థులు 5వ తరగతిలో ఉన్న విద్యార్థులలో ఎంత శాతం, 3వ తరగతిలో ఉన్న విద్యార్థులు 5వ తరగతిలో ఉన్న విద్యార్థులలో ఎంత శాతం, 15 మంది 30లో ఎంత శాతం అని అడిగినప్పుడు 1 2 అనగా 50%కి సమానమని చెప్పవచ్చు. అనగా మొదటగా 3వ తరగతి, చివరగా 5వ తరగతి, 3వ తరగతి బై 5వ తరగతి వేసిన మనకు భిన్న రూపంలో వచ్చును. ఈ భిన్నాన్ని 100చే గుణించినప్పుడు మనకు శాత రూపంలో మారుతుంది. సో మనం ఆల్రెడీ శాతాలలో భిన్నాలు శాతాల గురించి చూసాం కాబట్టి మనం వీటిని సులువుగా చెప్పవచ్చు. అదేవిధంగా 2వ తరగతిలో ఉన్న విద్యార్థులు 5వ తరగతిలో ఉన్న విద్యార్థుల కన్నా ఎంత శాతం తక్కువ. సో 2వ తరగతిలో ఉన్న విద్యార్థులు 5వ తరగతిలో ఉన్న విద్యార్థుల కన్నా 2వ తరగతిలో ఉన్న విద్యార్థులు 20%, 5వ తరగతిలో ఉన్న విద్యార్థులు 30%. ఈ విద్యార్థుల కన్నా ఎంత శాతం తక్కువ అనగా మీరు 20 - 30 చేసినట్లయితే 10% తక్కువ అని చెప్పకూడదు. ముందుగా మనం ఈ 20% కనుక్కుందాం. 20% అనగా 160 మంది, మరియు అదేవిధంగా 30% అనగా 240 మందిగా మనం చెప్పవచ్చు. అనగా పర్సంటేజ్ ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. అనగా ఎంత శాతం తక్కువ లేదా తగ్గుదల శాతం మనం చూసినట్లయితే 80/240 1/3 అనగా 33 1/3%గా మనం దీన్ని చెప్పవచ్చు. సో విద్యార్థులలో తగ్గుదల శాతము 30 నుండి 20కి వచ్చింది అనగా 30% నుండి 20%కి వచ్చింది అనగా 10% దేనిపైన 30 పైన 10% తగ్గింది అనగా 1/3 తగ్గినట్టుగా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా తగ్గుదల శాతం 33.33గా మనం చెప్పవచ్చు. సో తగ్గుదల శాతం 33.33గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఒక పుస్తకం ప్రచురించుటకు అయిన ఖర్చులు ఈ క్రింది రేఖాచిత్రంలో సూచించబడింది. సో ముద్రణ ఖరీదు, పుస్తకం ఖర్చులు మనం మొదటగా చూద్దాం. సో మొదటగా పేపర్ ఖరీదు, ముద్రణ ఖరీదు, రాయల్టీ, ప్రకటనల ఖర్చు, బైండింగ్ ఖర్చు మరియు ఇతర ఖర్చులు ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ముద్రణ ఖరీదు 17,500, ముద్రణకు అయిన ఖరీదు 35%గా చెప్పవచ్చు. అయిన రాయల్టీ ఎంత? సో రాయల్టీ అనేది 15%గా మనం చెప్పవచ్చు. అనగా ఇచ్చిన విలువను 35%కి సమానం చేసుకున్నట్లయితే 35% అనేది 17,500 మరియు 15% ఎంత? 35 5ల 175, 15 5ల కేవలము 75గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు 15% 75/100గా మనకు వస్తుంది. సో ఈ విధంగా మనం దీన్ని కనుక్కోవచ్చు. అదేవిధంగా ముద్రణ ఖరీదు యొక్క కేంద్రీయ కోణం ఎంత? సో మనము వీటి యొక్క కేంద్రీయ కోణం కనుక్కోవాలి. ముద్రణ ఖరీదు 35%. మనము ఇంతకుముందు చెప్పినట్టుగా 35%ని మనం కోణంలోకి మార్చుకోవాలి అని అంటే ఇది 5 ఏళ్ళు కాబట్టి 18 ఏళ్ళు కనుక మనం చూసినట్లయితే 126 డిగ్రీలుగా చెప్పవచ్చు. సో మనము ఇచ్చిన విలువను నేర్చుకున్నట్లయితే డైరెక్ట్గా చెప్పే అవకాశం ఉంటుంది. లేదా మనము 35/100 ×
డిగ్రీలోకి మార్చుకోవాలి కాబట్టి మొత్తం డిగ్రీలు 360గా మనం చెప్పవచ్చు. ఈ విధంగా చేసినప్పుడు 7 20 అదేవిధంగా 18గాను వస్తుంది. 18 7 126గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా కేంద్రీయ కోణాన్ని కనుక్కోవచ్చు. అదేవిధంగా ఒక పుస్తకం ప్రచురించుటకు అయిన ఖర్చులను కింది రేఖాచిత్రంలో సూచించారు. ఇతర ఖర్చులు పేపర్ ఖర్చులలో ఎంత శాతం? ఇతర ఖర్చులను కనుక మనం చూసినట్లయితే 4% గాను, పేపర్ ఖర్చులు 10% గాను చెప్పవచ్చు. అనగా 4 అనేది 10లో ఎంత శాతం? మనం 4ను 10చే పోలుస్తున్నాం కాబట్టి 4/10 ఇంటూ 100గా చెప్తాము. అనగా దీనిని మనం 40%గా చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే 1 నుండి 5వ తరగతి వరకు గల విద్యార్థులు మరియు బాలుర రేఖాచిత్రాలు కింద ఇవ్వబడినవి. 5వ తరగతిలో ఎంతమంది విద్యార్థులు కలరు? మొదటగా మనం మొత్తం విద్యార్థులు మరియు వారిలో బాలురు మరియు వారిలో బాలికలను కనుక్కుందాం. మొదటగా 1వ తరగతి చూసినట్లయితే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి మరియు 5వ తరగతి. సో మొదటి తరగతిలో గల విద్యార్థుల మొత్తాన్ని మనం చూసినట్లయితే 8000గా చెప్పుకోవచ్చు. మరియు 1వ తరగతిలో గల విద్యార్థుల సంఖ్య 10%, అనగా 800 గాను. 2వ తరగతిలో విద్యార్థుల సంఖ్యను చూసినట్లయితే 15%, అనగా 1200 గాను. మరియు 3వ తరగతి అనగా 20%, 1600 గాను. 4వ తరగతి 25%, అనగా 2000 గాను. 5వ తరగతి 30, అనగా 2400 గాను మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం బాలురని చూసినట్లయితే బాలుర సంఖ్య, ఇది మనం బాలురు, వీటిని మనం బాలికలుగా చూద్దాం. మొదటగా 10%, అనగా 350, మరియు 15%, దీనికి 175ను మనం జత చేసిన 525 గాను. 25%, అనగా 4 చేసినట్లయితే, లేదా 20%, అనగా 700కు మనం 175 యాడ్ చేసినట్లయితే 875 గాను. మరియు 20%, అనగా 700 గాను. 30%, అనగా 1050 గాను మనం చెప్పవచ్చు. సో మిగిలిన వారు బాలికలు, అనగా మిగిలిన 4500లో బాలికలను మనం కనుగొన్నట్లయితే ఇక్కడ 450 గాను మరియు 525, సో 675 గాను. మరియు అదేవిధంగా 1600 నుంచి 800 తీసినట్లయితే 725, అదేవిధంగా 1300 ఇచ్చట మనం చేసినట్లయితే 1350గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మొదటగా మనం బాలురు బాలికలను కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో 5వ తరగతిలో ఎంతమంది విద్యార్థులు కలరు? 5వ తరగతిలోని విద్యార్థుల సంఖ్యను మనం చూసినట్లయితే 5వ తరగతిలోని విద్యార్థుల సంఖ్య 2400గా మనం చెప్పవచ్చు. సో ఇది 5వ తరగతిలో గల విద్యార్థుల సంఖ్యగా మనం చెప్పవచ్చు. 3వ తరగతిలో ఎంతమంది బాలురు కలరు? సో మనము బాలురు బాలికల సంఖ్యను మనం చూడడం జరిగింది. ఇప్పుడు మనం 3వ తరగతిలో కల బాలుర సంఖ్య, 3వ తరగతిలో మనం బాలులను చూసినట్లయితే 875 మంది బాలురు కలరు. కావున మన జవాబు 875గా చెప్పవచ్చు. అదేవిధంగా మరొక ప్రశ్నను దీనిపై మనం చూసినట్లయితే 5వ తరగతిలో ఎంతమంది బాలికలు ఉన్నారు? 5వ తరగతిలోని బాలికల సంఖ్యను మనం చూసినట్లయితే 1350గా మనం చెప్పవచ్చు. సో ఇది 5వ తరగతిలో కల బాలికల సంఖ్య. అదేవిధంగా 3వ తరగతిలో బాలికల నిష్పత్తి ఎంత? 3వ తరగతిలో బాలికలను మనం గమనించినట్లయితే మొదటగా బాలురు
మూడవ తరగతిలో బాలురు 875 మరియు బాలికలు 725. మొదటగా దీన్ని 25 ఎక్కంలో లేదా 5 ఎక్కంలో మనము క్యాన్సల్ చేసుకున్నట్లయితే 25 ఎక్కంలో మనం దీన్ని క్యాన్సల్ చేసుకున్నట్లయితే ఇచ్చట 35 గాను మరియు ఇచ్చట 29 గాను మనం చెప్పవచ్చు. లేదా మీరు దీనిని 5 ఎక్కంలోనూ కట్ చేసుకోవచ్చు. సో మరొక ప్రశ్నను చూసినట్లయితే ఇప్పుడు కంపెనీ బి యొక్క సరఫరా కంపెనీ ఏ యొక్క ఉత్పత్తిలో ఎంత శాతం? మొదటగా మనము ఇచ్చిన కంపెనీల ఉత్పత్తి సరఫరాలకు ఒక పట్టిక రూపంలో రాసుకుందాం. ఇది మనకు ఇచ్చిన కంపెనీ యొక్క ఉత్పత్తి మరియు సరఫరాలు 4190 ఈ విలువ. సో మనం దీన్ని ఒక పట్టిక రూపంలో రాసుకుందాం. మనకు గల కంపెనీల సంఖ్య 6 మరియు మనకు గల ఉత్పత్తి మరియు సరఫరాలను మనం చూద్దాం. ఉత్పత్తి మరియు సరఫరాలు మొదటగా కంపెనీ ఏను బి సి డి ఈ ఎఫ్. మొదటగా ఉత్పత్తి తరువాత సరఫరా. సో ఇచ్చిన డేటాను ఈ విధంగా రాసుకోవడం వల్ల మీరు ఇచ్చిన విలువలను తొందరగా గుర్తించే అవకాశం ఉంటుంది. మొదటగా ఏ యొక్క ఉత్పత్తి 1450, మరలా 3600, మరలా చూసినట్లయితే 3100, అదేవిధంగా 4190 మరియు 3700, అదేవిధంగా 4500గా మనం దీన్ని చెప్పవచ్చు. ఇప్పుడు మనం సరఫరాని చూసినట్లయితే 2100 గాను మరియు 3150 గాను మరియు 2600 గాను మరియు 5000 గాను మరియు 2800 చివరకు 3300గా మనం చెప్పవచ్చు. మనం పట్టిక రూపంలో తీసుకుందాం. సో ఇది మనకు ఇచ్చిన ఉత్పత్తి మరియు సరఫరాల పట్టిక. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కంపెనీ బి యొక్క సరఫరా కంపెనీ బి యొక్క ఎఫ్ యొక్క ఉత్పత్తిలో ఎంత శాతము? బి యొక్క సరఫరా ఎఫ్ యొక్క ఉత్పత్తిలో ఎంత శాతము? సరఫరా బి అనేది ఎఫ్ యొక్క ఉత్పత్తి మనం చూసినట్లయితే 3150 అనేది 4500లో ఎంత శాతము? అనగా 3150/4500 ఇంటూ 100గా చెప్పవచ్చు. 2 సున్నాలు మొదటగా కట్ చేసుకున్నట్లయితే 9 ఎక్కంలో మనం దీన్ని కట్ చేసుకున్నట్లయితే 9 5లు 9 3లు 27, 9 5లు, అదేవిధంగా 350/5 చేసినట్లయితే 70%గా మనం దీన్ని చెప్పవచ్చు. అనగా కంపెనీ బి యొక్క సరఫరా కంపెనీ ఎఫ్ యొక్క ఉత్పత్తిలో 70%గా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం దీనిపై మరొక ప్రశ్నను అన్ని కంపెనీల యొక్క ఉత్పత్తి సగటు మరియు సరఫరా సగటుల మధ్య వ్యత్యాసాన్ని సుమారుగా ఎంత? సో మనము ఉత్పత్తి సగటు మరియు సరఫరా సగటుల మధ్య వ్యత్యాసం కనుగొనాలి. సో ఉత్పత్తి సగటు మరియు సరఫరాల సగటు మనం కనుక్కోవడానికి మనకు సమయం తీసుకుంటాం కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఉత్పత్తి మరియు సరఫరాల మధ్య భేదాన్ని కనుక్కొని వాటి మధ్య సగటును కనుక్కోవచ్చు. అలా మనం చేసినట్లయితే మొదటగా ఉత్పత్తి మరియు సరఫరాల భేదాన్ని చూసినట్లయితే ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు ప్లస్ గాను ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు మైనస్ గాను మనం తీసుకుంటాం. సో అనగా -650, అదేవిధంగా మనం చూసినట్లయితే +510 +500 -810, అదేవిధంగా ఇక్కడ 900 గాను ఇది 1200 గాను మనం తీసుకుంటాం. ఇవన్నిటినీ మనం జత చేసినట్లయితే మనకు 1650 గాను వస్తుంది. అంటే వీటి మొత్తాలు ఉత్పత్తి మరియు సరఫరాల మొత్తాల భేదము 1650. వాటి సగటుల మధ్య భేదము అనగా మనము 6చే దీన్ని విభజించాల్సి వస్తుంది. సో 6చే భాగించినప్పుడు మనకు వచ్చే సంఖ్య 275గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఇలాంటి ప్రశ్నలను
సులువుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కంపెనీ ఎఫ్ యొక్క ఉత్పత్తి కంపెనీ సి యొక్క సరఫరా కన్నా ఎంత శాతం ఎక్కువ? కంపెనీ ఎఫ్ యొక్క ఉత్పత్తి కంపెనీ సి యొక్క సరఫరా అని అడుగుతున్నాడు. కంపెనీ ఎఫ్ యొక్క ఉత్పత్తి 4500 మరియు సి యొక్క సరఫరాను మనం చూసినట్లయితే సి యొక్క సరఫరా ఇక్కడ మనం డి యొక్క సరఫరా అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత శాతం తక్కువ? మొదటగా 4500 5000 కన్నా ఎంత తక్కువ అని అడిగినప్పుడు 5000 4500 అవుతున్నప్పుడు మనము దీనికి తగ్గుదల శాతాన్ని చెప్పాలి. సో తగ్గుదల శాతము అనేది తగ్గిన విలువ 500 బై 5000 ఇంటూ 100 అనగా 10% మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఈ ప్రశ్నకు జవాబుని చూసాము. అదేవిధంగా సరఫరా కంటే ఉత్పత్తి మరియు ఉత్పత్తి కంటే సరఫరా ఎక్కువగా ఉన్న కంపెనీల నిష్పత్తి ఎంత? మొదట మనం చూసినట్లయితే ఇక్కడ సరఫరా ఎక్కువగా ఉంది. ఈ కంపెనీ బిలో ఉత్పత్తి మరియు ఇక్కడ ఉత్పత్తి, ఇక్కడ సరఫరా, ఉత్పత్తి అనగా సరఫరా కంటే ఉత్పత్తులు 1 2 3 4 కంపెనీలలో ఉత్పత్తి ఎక్కువగా ఉండడం మరియు ఉత్పత్తి కంటే సరఫరాను మనం చూసినట్లయితే సరఫరా కేవలం 2 కంపెనీలలోనే ఎక్కువ ఉన్నట్టు మనం చెబుతాము. సో 2 అనగా ఈ కంపెనీల యొక్క నిష్పత్తిని మనం చూసినట్లయితే 2:1గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఆదాయం మరియు ఖర్చులు క్రింది రేఖాచిత్రంలో ఇవ్వబడినవి. సో మొదటగా మనం ఆదాయం ఖర్చులు ఇచ్చిన సంవత్సరాల్లో చూద్దాం. ఇచ్చిన పట్టికను మనం మొదటగా ఇది ఇచ్చిన పట్టిక, ఇచ్చిన గ్రాఫ్ని మనం ఒక పట్టిక రూపంలో రాద్దాం. మొదటగా ఇచ్చిన సంవత్సరము మరియు దాని యొక్క ఆదాయము మరియు ఖర్చులను చూద్దాం. ఇచ్చిన సంవత్సరము మరియు ఆదాయము ఖర్చు. మొదటగా సంవత్సరాన్ని 82, 83, 84, 85, 86. అదేవిధంగా ఆదాయం మరియు ఖర్చు. మొదటగా ఈ విలువలను మనం రాసుకున్నట్లయితే మనం సులువుగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి లక్షలలో కాబట్టి మొదటగా ఆదాయము 30, రెండవసారి ఆదాయము 50 మరియు 84లో ఆదాయాన్ని మనం చూసినట్లయితే 40, ఇక్కడ 60గాను మనం చెప్పవచ్చు. సో 40, 60, 60గా మనం చెప్పవచ్చు. ఇదే విధంగా మనం ఖర్చులను చూసినట్లయితే 20, 30, 30, 40, 35గా మనం చెప్పవచ్చు. సో 20, 30, 30 మరియు 40, 35గా మనం చెప్పవచ్చు. సో ఈ కింది విధంగా మనము ఆదాయాలు మరియు ఖర్చులను ఒక పట్టిక రూపంలో ముందుగా పొందుపరచుకోవాలి. సో ఇలా పొందుపరుచుకున్న విలువను మనం చూసినట్లయితే సులువుగా ఇప్పుడు మనం జవాబులు చెప్పే అవకాశం ఉంటుంది. మొదటగా 1983 మరియు 1984 సంవత్సరాల లాభాల మధ్య వ్యత్యాసము. ఓకే, లాభాల మధ్య వ్యత్యాసం కనుక్కోవాలి. మొదటగా 1983లో వచ్చిన లాభము 20 గాను మరియు 1984లో వచ్చిన లాభము ఆదాయము 40 మరియు ఖర్చు 30 అనగా లాభము 10. సో ఈ లాభాల మధ్య వ్యత్యాసాన్ని మనం చూసినట్లయితే సో లాభాలు 20 మైనస్ 10 అనగా లాభాల మధ్య వ్యత్యాసం 10గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం లాభాల మధ్య వ్యత్యాసం మొదటగా లాభాలను కనుక్కొని దాని తర్వాత వాటి మధ్య వ్యత్యాసాలను కనుగొనడం జరిగింది. అదేవిధంగా సగటు ఆదాయం కంటే ఎన్ని సంవత్సరాల ఆదాయం ఎక్కువగా ఉంది? సో మనం మొదటగా ఆదాయంలో సగటును కనుక్కున్నట్లయితే 3 + 5 8, 8 + 4 12, 12 + 12 24గా చెప్పవచ్చు. ఈ 24 వందలను మనం 5చే భాగించినప్పుడు వచ్చే విలువ 48గా చెప్పవచ్చు. అనగా మనము
మన సంవత్సరానికి సగటు ఆదాయాన్ని చూసినట్లయితే 48 లక్షలుగా చెప్పవచ్చు. సో ఎన్ని సంవత్సరాల ఆదాయం సగటు ఆదాయం కంటే ఎక్కువగా ఉంది అని అడుగుతున్నాడు. అనగా మొదటగా 50 అనేది 48 కంటే ఎక్కువగా ఉంది, 60 మరియు 60 అనగా 3 సంవత్సరాలలో ఆదాయం సగటు ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. ఈ విధంగా మనం దీనిని ఆన్సర్ చేసుకోవచ్చు. అదేవిధంగా 1983 నుండి 1986 వరకు గల లాభం ఎంత శాతం పెరిగింది? మొదటగా మనము ఇచ్చిన సంవత్సరాలలో లాభాన్ని కనుగొందాం. లాభం అనేది మొదటగా 82లో మనం చూసినట్లయితే 10 లక్షలుగాను, చివరిగా మనం లాభం చూసినట్టయితే 25 లక్షలుగాను చెప్పవచ్చు. 10 లక్షల నుండి 25 లక్షలలో పెరుగుదల శాతం మనం చూసినట్లయితే పెరుగుదల శాతానికి సూత్రం పెరిగిన విలువ బై మొదటి విలువ ఇంటూ 100గా మనం చెప్పవచ్చు. సో పెరిగిన విలువ 15, మొదటి విలువ 10 ఇంటూ 100 అనగా 150% పెరిగినట్లుగా మనం దీన్ని చెప్పవచ్చు. అదేవిధంగా అన్ని సంవత్సరాల మొత్తం ఆదాయం మరియు మొత్తం ఖర్చుల మధ్య వ్యత్యాసం ఎంత? అన్ని ఖర్చుల మధ్య మొత్తం ఆదాయం మరియు మొత్తం వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నాడు. అనగా మొదటగా 10 లాభం చూసినట్లయితే ఆదాయం మరియు ఖర్చుల వ్యత్యాసాన్ని మనం లాభంగా చెప్పవచ్చు. రెండవ సంవత్సరం లాభం 20, మూడవ సంవత్సరం లాభం 10, నాలుగవ సంవత్సరం లాభం 20, చివరిగా 25. 10 + 20 30, 40, 60, 85 లక్షలుగా మనం లాభాన్ని చెప్పవచ్చు. సో మొత్తం మనకు వచ్చిన లాభము 85 లక్షలుగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం ఒక బార్ గ్రాఫ్ని ఉపయోగిద్దాం. కింది బార్ గ్రాఫ్ XYZ కంపెనీలో ఉత్పత్తి చేసే గోధుమలను సూచిస్తుంది. సో మొదటగా ఈ బార్ గ్రాఫ్ను మనం ఒక పట్టిక రూపంలో రాసే ప్రయత్నం చేద్దాం. సో అలా చేయడం వల్ల మనము ఈ విలువలను సులువుగా కనుగొనే అవకాశం ఉంటుంది. ఒక పట్టిక రూపంలో రాసుకున్నప్పుడు ఇచ్చిన సంవత్సరాలు 5 మరియు ఇచ్చిన కంపెనీలు 3. సో కంపెనీలు XYZ నిలువుగాను, ఇచ్చిన సంవత్సరాలు 2000 నుండి 2004ను మనం అడ్డంగాను తీసుకోవడం జరుగుతుంది. దీని విలువలను మనం చూసినట్లయితే మొదటగా X మరియు Y మరియు Z మొదటగా 2000 సంవత్సరము మరియు 2001, 2002, 2003, 2004కు తీసుకుందాం. మొదటగా మనం సంవత్సరము X టర్నోవర్ చూద్దాం. టన్నులలో X యొక్క ఉత్పత్తి మనము 300 గాను మరియు 2001లో X ఉత్పత్తి 450 గాను, అదేవిధంగా 250 గాను, అదేవిధంగా 500 గాను మరియు 400 గాను మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం Y యొక్క ఉత్పత్తిని చూసినట్లయితే 250 మరియు 350, అదేవిధంగా 350, అదేవిధంగా 400, అదేవిధంగా చివరకు 500గా మనం చెప్పవచ్చు. చివరకు మనం Z చూసినట్లయితే మొదటగా 350తో ప్రారంభమై 400 మరియు 450, మరలా 350, మరలా 350గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఇచ్చిన విలువలను మొదటగా ఒక పట్టిక రూపంలో రాసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ పట్టికను ఉపయోగించి మనము విలువను సులువుగా చెప్పవచ్చు. సో ఈ పట్టికను మీరు త్వరగా రాయడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఇచ్చిన విలువలను చూసినట్లయితే 2004 సంవత్సరంలో కంపెనీ Z మరియు 200 సంవత్సరంలో కంపెనీ Yల మధ్య వ్యత్యాసం. 204లో కంపెనీ Z చూసినట్లయితే 204లో కంపెనీ Z 350 లక్షలు మరియు 350,000
మరియు 2000 సంవత్సరంలో కంపెనీ వై 250 వీటికి మధ్య వ్యత్యాసము 350 మరియు 250కి గల వ్యత్యాసము మనం 100గా చెప్పవచ్చు. సో ఇది వేల టన్నులలో చెప్పినట్టయితే దీన్ని మనం 100,000 టన్నులుగా చెప్పవచ్చు, అనగా 1,00,000 టన్నులుగా దీన్ని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము పట్టికను వేసుకోవడం ద్వారా జెడ్ మరియు వైలను ఈజీగా గుర్తించడం జరిగింది. దీనివల్ల మీరు అధిక సమయాన్ని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మరొక ప్రశ్నను ఇచ్చిన విలువలపై చూద్దాం. సో ఇచ్చిన విలువలను మనం చూసినట్లయితే 2002 నుండి 2004 సంవత్సరాల మధ్య కంపెనీ ఎక్స్ యొక్క సగటు మరియు కంపెనీ వై యొక్క సగటుల నిష్పత్తి. సో సగటుల నిష్పత్తి మనం ఎప్పుడు కానీ నిష్పత్తిని తీసుకున్నప్పుడు సగటుల నిష్పత్తి లేదా మొత్తాల నిష్పత్తి ఎల్లప్పుడూ సమానమని తెలుసుకోవాలి. కంపెనీ ఎక్స్ 2002 నుండి 2004 వరకు మనం తీసుకున్నట్లయితే 2002 250 మరియు 500 మరియు 400 ఈ మూడిటి మొత్తం మనం చూసినట్లయితే 1150 గాను. అదేవిధంగా కంపెనీ వై యొక్క ఉత్పత్తిని మనం చూసినట్టయితే 900 అనగా 1250గా మనం తీసుకోవడం జరుగుతుంది. మనము 0ను కట్ చేసుకున్నట్లయితే 5 ఎక్కంలో 5 23 5 25 అనగా 23:25గా మనం దీన్ని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము 2000 నుండి 2004కు గల నిష్పత్తులను కనుగొనడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మరొక ప్రశ్నను వీటిపై చూద్దాం. 2002 నుండి 2003 వరకు కంపెనీ వై యొక్క నిష్పత్తి ఎంత శాతం పెరిగింది? ఇచ్చిన విలువను మనం చూసుకున్నట్లయితే 2002 నుండి 2003 వరకు కంపెనీ వై యొక్క నిష్పత్తి, కేవలం మనం వైని చూసినట్లయితే 2002 నుండి 3 వరకు 2002లో 350 మరియు 2003లో 400. పెరుగుదల శాతము పెరిగిన విలువ 50 మరియు ఇది 350పై పెరిగింది ఇంటూ 100 0017 అనగా 100/7. మీరు దీనిని 14 7 14ల 98 2 శేషంగా మిగులుతుంది కాబట్టి 14/2/7 శాతంగా దీన్ని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము వై యొక్క నిష్పత్తి 2002 నుండి 2003 వరకు కనుగొన్నాం. అదేవిధంగా 5 సంవత్సరాల్లో ఏ కంపెనీల యొక్క సగటు ఉత్పత్తి ఎక్కువగా ఉంది? సో యొక్క సగటు ఉత్పత్తి ఎక్కువగా ఉంది అంటే ఆ కంపెనీల మొత్తం ఉత్పత్తిని మనం కనుగొన్నట్లయితే ఏ ఉత్పత్తి మాత్రం ఎక్కువగా ఉన్నట్లయితే దాని సగటు ఉత్పత్తి ఎక్కువగా ఉందని మనం చెబుతాము. మొదటగా ఇది చూసినట్లయితే 300 + 450 750 మరియు 250ను 1000 గాను 1000 + 900 1900 గాను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 600 950 + 900 1850. అదేవిధంగా 700 800 1200 + 700 1900గా చెప్పవచ్చు. అనగా ఉత్పత్తుల మొత్తాన్ని మనం గమనించినట్లయితే ఎక్స్ మరియు జెడ్ల ఉత్పత్తులు సమానంగా మనం గమనించవచ్చు. అనగా ఎక్స్ మరియు జెడ్ల ఉత్పత్తులు సమానం కాబట్టి వాటి సగటులు కూడా మనం సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. సో ఎక్స్ మరియు జెడ్ల సగటులు మరియు మొత్తాలు సమానాలు. మొత్తాలు సమానమైనప్పుడు సగటు కూడా సమానమని మనం గమనించాలి. ఇప్పుడు మనకు కింద ఇవ్వబడిన టేబుల్ను గమనించి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. 1985 1989 సంవత్సరాల్లో అన్ని పరిశ్రమలలో ఉత్పత్తి అయిన మోటారు సైకిళ్ళ సగటు ఉత్పత్తి ఏ సంవత్సరంలో ఉత్పత్తి అయిన మోటారు సైకిళ్ళకి సమానము? అనగా చూసినట్టయితే వీటి యొక్క సగటు ఉత్పత్తిని మనం కనుక్కోవాలి. ఇచ్చిన విలువలు మనం చూసినట్టయితే 115 108 149 102 101. వీటి యొక్క సగటు వీటి మధ్య విలువకు దగ్గరగా ఉంటుంది. అనగా ఈ మధ్య విలువను మనము 115గా చెప్పవచ్చు. లేదా మనం ప్రయోగాత్మకంగా చూసినట్లయితే మొదటగా ఇచ్చిన సగటును మనం 110 అని అనుకుందాం. ఇచ్చిన సగటును
110 అనుకున్నప్పుడు ఈ సగటు ఈ విలువ ఇచ్చిన సగటు కంటే 5 ఎక్కువగా ఉంది. ఇది మనము అజ్యూమ్ చేసుకున్న సగటు మాత్రమే, కేవలం అనుకున్న సగటు మాత్రమే. అనుకున్న సగటు కంటే 2 తక్కువగాను, 39 ఎక్కువగాను, 8 తక్కువగాను, 9 తక్కువగాను ఉంది. సో ఈ మొత్తం విలువలను మనం చూసినట్లయితే -2, -8, -10, -9, -19 అనగా 25గా చెప్పవచ్చు. +25 అనగా ఈ +25 అనేది మనకు మిగిలిన అన్ని 5 అబ్జర్వేషన్ల మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీని ప్రభావం +5గా ఉంటుంది. అనగా మనం అనుకున్న విలువ కంటే ఇచ్చిన సగటు 5 ఎక్కువ, అనగా ఈ ఇచ్చిన సంఖ్యల సగటు 115గా మనం చెప్పవచ్చు. సో ఇచ్చిన సంఖ్యల సగటు 115గా మనం చూసాము. లేదా ఈ 5 సంఖ్యల సగటును మనం చూసుకున్నట్లయితే 115 అని చెప్పవచ్చు. 115 అనగా 1985లో గల సైకిళ్ళ ఉత్పత్తికి అది సమానము అని మనం చెప్పవచ్చు. ఇదే విధంగా 1988 నుండి 1989 సంవత్సరంలో ఏ పరిశ్రమ లేదా పరిశ్రమల ఉత్పత్తి 25% తగ్గుదలను నమోదు చేసుకున్నాయో మనం ఇప్పుడు చూడాలి. సో మనం గమనించవలసిన సంవత్సరాలు చూసినట్టయితే 88, 89 అనగా 88, 89 25% తగ్గుదల అనగా 25% అనగా 1/4 తగ్గాలి. సో 13ని 1/4 చేస్తే 17, ఇది పెరుగుతుంది కాబట్టి మనం చెప్పలేము. 20/4 చేసినట్లయితే 5 తగ్గుతుంది. సో 20/15 అయిందంటే 25% తగ్గడమని, 16/12 అయిందంటే 25% తగ్గడమని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ పెరుగుతుంది, ఇది 1/4 తగ్గట్లేదు, ఇక్కడ కూడా 1/4 తగ్గడం లేదు. అనగా కేవలము Q మరియు Rలు మాత్రం 1988 నుండి 1989 వరకు 25% తగ్గుదలను నమోదు చేసుకున్నాయి. సో ఈ విధంగా మనము ఇచ్చిన విలువలను ఉపయోగించి దీన్ని చెప్పవచ్చు. అదేవిధంగా 1985 సంవత్సరంలో పరిశ్రమ P మరియు పరిశ్రమ T మోటారు సైకిళ్ళ ఉత్పత్తుల నిష్పత్తిని మనం ఇప్పుడు కనుగొందాం. 1985 సంవత్సరంలో కనుగొనాలి కాబట్టి పరిశ్రమ P యొక్క పరిశ్రమ 1985లో చూసినట్లయితే 20, పరిశ్రమ Tని చూసినట్లయితే 40, అనగా 20:40 1:2గా మనం చెప్పవచ్చు. సో 1:2గా మనం చెప్పవచ్చు. 85 సంవత్సరంలో P మరియు Tల నిష్పత్తులను కనుగొన్నాము. అదేవిధంగా ఏ సంవత్సరంలో మోటారు సైకిళ్ళ ఉత్పత్తి అధికంగా ఉంది? సో అధికంగా ఉన్న సంవత్సరాన్ని మనం కనుగొన్నట్లయితే మనం మొత్తం చూసినట్లయితే 149 1987లో అధికంగా ఉన్నట్టు మనం చెప్పవచ్చు. చివరగా 1985 నుండి 89కి అన్ని కంపెనీల మోటారు సైకిళ్ళ ఉత్పత్తులు ఏ సంవత్సరం ఉత్పత్తి అయిన మోటారు సైకిళ్లలో 20%గా ఉన్నాయి? మనం మొత్తం బై 5 20% అంటే బై 5 చేయడము, అనగా ఇచ్చిన విలువల సగటు. మనము ఇచ్చిన విలువల సగటును మనం ఆల్రెడీ కనుక్కోవడం జరిగింది. కనుక్కున్నప్పుడు మనకు 115 అనగా ఇచ్చిన విలువలు 1985కు సమానంగా ఉన్నాయి. ఇచ్చిన పట్టికలోని మొదటగా మనము ఇచ్చిన చిత్రంలోని విలువలను ఒక పట్టిక రూపంలో రాయడం ద్వారా ఆ చిత్రాన్ని మరల మనం గమనించకుండా పట్టిక నుండి మనం సులువుగా ఇచ్చిన విలువలను తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఇచ్చిన చిత్రం ఏదైనాను మీరు పట్టిక రూపంలోనికి రాయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఇచ్చిన చిత్రం నుండి మనం సులువుగా విలువలను కనుక్కోవడానికి అవకాశం ఉన్నట్లయితే మనము పట్టికను నిర్మించాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా శాతాలపై మరియు ఇచ్చిన నిష్పత్తులను మరియు అనుపాతాలను ఈజీగా కనుక్కునే ప్రయత్నం చేయండి. సో చెప్పిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి మార్కులు మంచిగా సాధించగలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.